ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను గ్రూప్ 1-2 బేస్ చేసుకొని ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక బుక్ నేను అమెజాన్ నుండి ఆర్డర్ పెట్టాను. ఈ బుక్ ఈరోజు వచ్చింది. సో ఈ బుక్ నేను తీసుకోవడానికి గల రీజన్ ఏంటనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్ కేస్ ఎవరైనా గ్రూప్ 1-4 ఎస్ఐ కానిస్టేబుల్ ఏ కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఇండియన్ హిస్టరీని బేస్ చేసుకుని ఉండే ఏదైనా టాపిక్ని మీరు చదవడానికి మీకు యూస్ఫుల్ అయ్యే బుక్ సో ఇండియన్ హిస్టరీ అనమాట. సో ఇది విన్నర్స్ పబ్లికేషన్ బుక్ అండి. ఎవరైతే ఆన్లైన్లో పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క ప్రీవియస్ బిట్స్ బుక్లెట్ కూడా ఇస్తున్నారు ఫ్రీగా. ఓకే, మరి ఆఫ్లైన్ స్టోర్స్లో ఇవి అవైలబుల్ ఉందో లేదో నాకు తెలీదు. అయితే ఇండియన్ హిస్టరీ ఈ బుక్ ఒకసారి మనం ఇలా కవర్ పేజ్ ఓవర్వ్యూ చూసుకుంటే విన్నర్స్ పబ్లికేషన్ అండి ఈ బుక్. అండ్ ఇది 7th ఎడిషన్, ఇది అంటే లేటెస్ట్ ఎడిషన్, ఇదే 7th ఎడిషన్. అండ్ మ్యాక్సిమం ఏ ఎడిషన్ అయినా పర్లే, కాకపోతే ఎడిషన్కి చేంజెస్ ఏంటి అంటే మనకు అర్థమయ్యే విధంగా కొన్ని చేంజెస్ చేస్తూ వస్తారు. మ్యాటర్లో చేంజెస్ కాదండి. సో క్యాండిడేట్కి ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ విధంగా, అండ్ వాళ్ళు ఇంకా లేటెస్ట్గా బుక్ ప్రింటింగ్ విషయాల్లో అండ్ ఇన్ కేస్ ఏదైనా కంటెంట్ యాడ్ చేయాల్సి వస్తే చిన్న చిన్న కంటెంట్స్ని కూడా యాడ్ చేస్తారనమాట 7th ఎడిషన్లో. అంతేగాని లార్జ్ చేంజెస్ ఏమి ఉండవు ఎడిషన్స్కి. నన్ను అడిగితే లేటెస్ట్గా ఇప్పుడు 7th ఎడిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరికైనా అంటే. అండ్ అలానే నేను ఈ బుక్ అస్సలు ఇది ప్రమోషన్ అయితే కాదండి. అసలు ఇక్కడ మీరు చూసుకుంటే నాకు పబ్లికేషన్ నేను రాలే, నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. వీలైతే నేను ఆర్డర్ పెట్టుకుంది కూడా మీకు ప్రూఫ్ నేను స్క్రీన్లో చూపిస్తాను. కొంతమంది సజెషన్స్ నేను తీసుకొని ఈ బుక్ని ఆర్డర్ పెట్టాను. ఓకే, సో నాకు ఇంతకుముందు నుండి ఈ బుక్ మీద ఐడియా ఉంది. కాకపోతే ఇంకొంతమందిని ఆల్రెడీ దీన్ని బేస్ చేసుకొని చదివి ఉద్యోగం సంపాదించిన వాళ్ళని నేను అడిగి తెలుసుకున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ కవర్ పేజ్లో ఇండియన్ హిస్టరీ అండి బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ బుక్స్ అని ఉంది. అండ్ ఇది ఇక్కడ మీరు చూసుకుంటే గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐ, పీసీ, జేఎల్, డిఎల్ అండ్ ఇండియన్ హిస్టరీ బేస్ చేసుకుని ఉండే ప్రతి సిలబస్కి ఈ బుక్ చాలా యూజ్ అవుతుందండి. ఓకేనా. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ముందు ఈ బుక్ ప్రిపేర్ చేసింది ఈ సీనియర్ అండి, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. అండ్ ఈ ఎడిషన్లో వీళ్ళు ఏం యాడ్ చేశారంటే ఇండియాలోనే ఫస్ట్ టైం మైండ్ మ్యాపింగ్, ఫ్లో చార్ట్స్, హిస్టరీని ఈజీగా గుర్తించుకునే విధంగా టెక్నిక్స్ని ఇందులో పెట్టారంట. ఓకేనా. సో అయితే ఈ బుక్ ఓవర్వ్యూ ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే నేను బుక్లో గమనించిన విషయం ఏంటంటే నాకు చాలా నచ్చిందండి. సో రీసెంట్గా మీరు గమనిస్తే ఆఫ్టర్ 2015 నుండి బుక్స్లో, గవర్నమెంట్ బుక్స్లో ఈ విధమైన ప్యాటర్న్ ఉంది. పీపుల్కి ఈజీగా అర్థమయ్యే ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్ వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేశారు. నాకు అది చాలా నచ్చింది. సో ఏంటంటే మనం చదివేటప్పుడు మనకి ఈజీగా గుర్తుండేలాగా మనకి కలర్ అంతా కూడా మనకు బాగా యూజ్ అవుద్దండి. ఏదో చదివేస్తున్నాం అనే కాకుండా చదివేటప్పుడు మంచి ఫీల్ రావడానికి మనకి ఈ బుక్ బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇందులో ఉండే కంటెంట్ అంతా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, మీరు చాప్టర్ వైజ్ నీట్గా చదువుకోగలిగితే చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ బుక్ని రీడ్ చేస్తూ మీకు ఉపయోగపడేలా కొన్ని పాయింట్స్ని కూడా మన ఛానల్లో ఫ్యూచర్లో నేను పెడతాను. అయితే ఈ బుక్ మీరు బై చేయాలా బై చేయకూడదని నేను ఎవరికి చెప్పను. ఎందుకంటే నేను నా ఓన్గా కొన్నాను కాబట్టి. సో నేను చదివిన తర్వాత ఇన్ కేసు నాకు బాగుంది, అర్థమయ్యే రీతిలో ఉందంటే నేను అప్పుడు ప్రిఫర్ చేయగలను. ఓకే, అయితే ఇంకా నేను బుక్ ఓవర్వ్యూ మొత్తం ఈ వీడియోలో చెప్పలేను. ఎందుకంటే జస్ట్ నేను ఇలా ఆర్డర్ పెట్టాను, ఆర్డర్ పెట్టడానికి గల రీజన్స్ ఏంటి అనేది నేను మీకు చెప్పడం కోసం చెప్పాను. ఎందుకంటే మనకు నెక్స్ట్ ఆల్రెడీ రీసెంట్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అయితే కంప్లీట్ అయ్యింది, ప్రిలిమ్స్, మెయిన్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ అట్ ది సేమ్ టైం మనకు వచ్చేసి నెక్స్ట్ ఏపీలో కూడా గ్రూప్ 1 and 2 నోటిఫికేషన్ మేబీ జూన్ ఆర్ జూలై నెక్స్ట్ ఆగస్ట్ లోపు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని ఆ ఉద్దేశంతో నేను ఈ బుక్ ఒకసారి మీకు చెప్తే బాగుంటుందేమో అని ఆలోచించి ఈ బుక్ తీసుకోవడం జరిగిందండి. నాకు ఇది ఆన్లైన్లో అయితే 625 రూపీస్ పడింది. ఆఫ్లైన్ స్టోర్లో ఎంత ఉంటుందో మరి నాకు తెలీదు. ఓకేనా. ఇది గైస్ నేను ఇంకా ఇందులో చాప్టర్ వైజ్గా చదువుతూ చాలామంది అడిగారు నాకు. నేను పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టా, అన్న హిస్టరీ ఇండియన్ హిస్టరీ కావాలని అడగడం వల్ల దాని గురించి అని నేను మెయిన్గా ఈ బుక్ తీసుకున్నా. ఓకే, అండ్ చాలామంది కామెంట్స్లో కూడా అడిగారు హిస్టరీ గురించి. సో అందుకే హిస్టరీని మీకు చాప్టర్ వైజ్గా నీట్గా అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడమే నా బాధ్యతగా నేను తీసుకుందాం అనుకుంటున్నాను. సో కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. బుక్ అయితే నేను ఇప్పుడే కొనమని ఎవరికి చెప్పనండి. ఓకే, నేను చదివిన తర్వాత మీకు చెప్తూనే అర్థమయ్యే బట్టి మీకు కంటెంట్ బాగుంది అనిపిస్తే
మన వీడియోస్ వస్తాయి, అది నచ్చితే అప్పుడు మీరు బై చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇది అసలు అలాంటి ప్రమోషన్ కాదు. నేను కావాలంటే మీకు స్క్రీన్ షాట్ పెడతాను, పేమెంట్ ప్రూఫ్ నేనే చేసుకున్నాను, అది కూడా మీకు పెడతాను. మళ్ళీ ఎవరో మీకు కొని ఇచ్చారేమో, మీరు అందుకే చెప్తున్నారేమో అని చాలామంది అనుకుంటారు. ఈ బుక్ పబ్లిష్ చేసిన వాళ్ళకి లేదా రాసిన వాళ్ళకి నాకు అసలు సంబంధం లేదు, అసలు ఎలాంటి కాంటాక్ట్స్ లేవు వాళ్ళకి నాకు. ఓకేనా, చూడండి మీరు ఈ ఇమేజెస్ చూస్తే మీరు అర్థం చేసుకోండి. ఇమేజెస్ని మీరు కలర్లో చూస్తుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో చూసినందుకు.